కొంతమందికి ఫేస్ మీద బ్లాక్ డాట్స్ లాగా వస్తూ ఉంటాయి. అంటే అదే బ్లాక్ హెడ్స్ అంటూ ఉంటారు. నల్ల మచ్చల్లాగా వస్తూ ఉంటాయి. అవి ఎందుకొస్తాయి అసలు? దానికి కారణం ఏంటి? ఒకవేళ వస్తే మనం వాటిని ఎలా పోగొట్టుకోవచ్చంటారు? పోషకాహార లోపము, అదేవిధంగా హార్మోన్ల అస్తవ్యస్తత, వాతావరణ కాలుష్యము, జీర్ణాశయానికి సంబంధించినటువంటి సమస్యలు, మలబద్ధకము, ఇవి మానసిక ఒత్తిడి ఇవి సర్వసాధారణమైనటువంటి కారణాలమ్మా. కొంతమందికి ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం కూడా ఉండదు. సో, పెద్దలకి ఉంటే సంతానానికి కూడా ఈ బ్లాక్ హెడ్స్ వచ్చేదానికి అవకాశం అంటే ఉంటుందమ్మా. వారసత్వంగా కూడా వస్తాయా సార్? వారసత్వం కూడా కొంతమందికొస్తాయమ్మా. అందరికి రావాలని లేదు. వారసత్వం కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. సో, ఈ బ్లాక్ హెడ్స్ లేదా నల్ల చుక్కలు ముఖం మీద వచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటిప్పుడు ఈ కొత్తిమీర దంచేసి రసం తీసుకొని, రసంలో కాస్త పసుపు కలిపేసేయాలమ్మా. ఆ 2 పదార్థాలు బాగా రంగరించేసేసి ఎలా వాడుకోవాలంటేమ్మా, బ్లాక్ హెడ్స్ ఉన్నటువంటి ప్రాంతంలో మొట్టమొదటిగా మనం ఈ వేలుని తీసుకొని కొద్దిగా రబ్ చేసేయాలమ్మా. ఆ భాగంలో హీట్ ప్రొడ్యూస్ అయిపోతుంది. హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఈ తయారు చేసుకున్నటువంటి ఈ కొత్తిమీర రసము, అదేవిధంగా ఈ ఈ 2 పదార్థాలు కలిపి పసుపు కలిపి తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క పదార్థం ఏదైతే ఉందో అది అప్లై చేసేయాలనమాట. చేసేసి కొద్దిసేపు ఉన్న తర్వాత మళ్ళీ కడిగేసుకుంటే సరిపోతుందమ్మా. ఈ విధంగా చేయడం వల్ల మరి అత్యంత చక్కటి రిజల్టు ఈ బ్లాక్ హెడ్స్ నుంచి మనకు కలుగుతుందమ్మా.